మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో మరొక దినాన్ని తండ్రి మీరు జత చేసి, ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి, మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి, మీరు ఇచ్చిన మరొక అవకాశమును బట్టి తండ్రి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు. మీ బిడ్డలమైన మేము తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారు, ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి పెద్దలు, మరి ఆత్మీయులు, డివిజనల్ చైర్మన్ చిన్నబాబు గారికి ప్రత్యేకంగా నా శుభాభివందనాలు. స్థానిక సంఘ కాపరి షేతు శామ్యూల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు క్రీస్తు నామములో తెలియజేసుకుంటున్నాను. నాతోటి దైవ సేవకులు ఉమేష్ గారికి, మరి అన్నయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘ పెద్దలందరికీ మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభాభివందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్నటి దినం నుంచి మనం కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను మనం జీవగ్రంథంలో నుంచి ధ్యానించడం మొదలు పెట్టాం. అమ్మ దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు. ఇంతకుముందే మరి అయ్యగారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, అమ్మ ఎవరు కూడా ఆ సాములు, ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేరు, అందరికంటే పెద్దవాళ్ళు ఎవరు దేవుడే. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా కొన్ని మాటలను జీవగ్రంథంలో నుంచి మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమయ్యే విధంగా మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన వారలారా, ఈ లోకాలు పుట్టక మునుపు అమ్మా పరలోకంలో దేవుడు దేవదూతలను కలిగించినట్లుగా మనం నిన్న రాత్రి చూసాం. ఆ దేవదూతలలోని ప్రధానమైనటువంటి 3 భాగాలు, 3 గ్రూపులు, ప్రధానమైనటువంటి గ్రూపులు. అందులోని ఒక గ్రూపు నాయకుడు లూసిఫర్, మరొక గ్రూపు నాయకుడు గబ్రియేలు, మరొక గ్రూపు నాయకుడు మికాయేలు. ఎంతమంది? 3. మొదటి గ్రూపు లూసిఫర్, రెండో గ్రూపు గబ్రియేలు, మూడో గ్రూపు మికాయేలు. ఈ 3 గ్రూపులు ఉన్నటువంటి వీరిలోని దేవుడు భూమిని నిర్మించేటటువంటి క్రమంలో ఏదెనులోని దేవుడు ఒక గొప్ప కార్యాన్ని, మానవుని భూమి మీద సృజించాలి అన్నటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు తలపెట్టినప్పుడు, ఆ ఏదెనులో దేవుడు చేస్తున్నటువంటి కార్యానికి ఇన్ఛార్జిగా మరి ఈ 3 గ్రూపులలోని ఉన్నటువంటి ఒక గ్రూపు, వేకువ చుక్క, తేజో నక్షత్రము, లూసిఫర్ అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ గ్రూపుకు దేవుడు ఆ బాధ్యతలను అప్పచెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ ప్రధాన దూత అయినటువంటి ఈ వేకువ చుక్కకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, సంపూర్ణమైనటువంటి సౌందర్యం. అమ్మా ఒక పక్క చూస్తే జ్ఞానం విపరీతంగా ఉంది. దయచేసి అందరూ కూడా బాగా వినాలమ్మా. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. అమ్మా నేను నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాను, చాలా మంది కూడా ఎందుకు వచ్చాము అన్నట్టుగా, లేకపోతే నిద్రపోయేటట్టుగా. ఈరోజు వాక్యం సంఘంలోని చర్చిలోని ప్రకటిస్తున్నప్పుడు కూడా 10 మంది 15 మంది ఉన్నారు. ఏమా అయిపోయేటప్పటికి చాలా మంది వచ్చేస్తామన్నారు. ఇది మంచిది కాదు అమ్మా. మీ ఆత్మీయ ఎదుగుదలకు కానివ్వండి, దేవుల్లో ఉన్నాము అని చెప్పుకోవటం దండగ. మీరు ఇక్కడికి వచ్చి నిద్రపోవటం కంటే ఇంటి దగ్గర అమ్మా దర్జాగా అక్కడ ఉండటం బెస్ట్. ఇక్కడికి వచ్చి ఎందుకు పాపాన్ని కొనుక్కుంటారు చెప్పండి. దయచేసి మాటలు జాగ్రత్తగా వినాలి. మన వెనక ఏం జరుగుతుందో మనకు అర్థం కావాలి. దేవుడు ఒక మహా గొప్ప ప్రణాళికను భూమి మీద ప్రపంచ మానవాళిని సృజించటానికి ఒక రక్షణ ప్రణాళిక అనేది సిద్ధం చేస్తూ, ఆ రక్షణ ప్రణాళిక ఇందులో భాగంగా భూమి మీద మానవుడిని నిర్మించాలన్నటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు తలపెట్టినప్పుడు, ఆ కార్య పర్యవేక్షణ అంతా కూడా ఈ దేవదూతల 3 గ్రూపులలో నుంచి
ఒక సమూహమైనటువంటి వేకువ చుక్క నాయకత్వం వహించినటువంటి ఆ దేవదూతల సమూహానికి దేవుడు మరి ఆ పనిని అప్పగించినట్లుగా మనం నిన్న రాత్రి చూసాం. ఆ పనిలో ఉన్నటువంటి ఈ దేవదూత పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, సంపూర్ణమైనటువంటి సౌందర్యం, తరువాత ఆ దేవదూత వాడి మొత్తం కూడా విలువైనటువంటి రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలతో నింపబడి బంగారంతో అలంకరింపబడినటువంటి ఈ దేవదూత అక్కడున్నటువంటి మిగిలినటువంటి దేవదూతలతో కొండెములాడటం. దేవుడి కంటే నేనేం తక్కువ చెప్పండి, దేవుడి కంటే నేనే ఎలా తక్కువ చెప్పండి, దేవుడికి ఉన్న జ్ఞానంతో పోలిస్తే నా జ్ఞానం ఏం తక్కువ, దేవుడికి ఉన్న అందంతో పోలిస్తే నా అందం ఏం తక్కువ అని తన సౌందర్యాన్ని చూసుకొని లోపల పాపాన్ని పెంచుకొని దేవుని పట్ల విరోధ స్వభావాన్ని కలిగి అభిషేకము పొందినటువంటి ఈ కెరూబు సాక్షాత్తు దేవుని మీదకే తిరుగుబాటును ప్రకటించిందండి. సాక్షాత్తు దేవుని మీదకే తిరుగుబాటును ప్రకటించి దేవునితో వైరాన్ని, దేవునితో విరోధాన్ని తెచ్చుకున్నటువంటి ఈ అభిషేకము నొందినటువంటి దేవదూత, ఆ దేవదూత మాటలను విని తనను అనుసరించినటువంటి మిగిలినటువంటి దేవదూతలు వీరందరూ కూడా పరలోకమందున్నటువంటి తండ్రి, మన తండ్రి పైకే యుద్ధం ప్రకటించారు. తిరుగుబాటును ఎగరవేశారు. తిరుగుబాటు బావురాన్ని ఎగరవేసి మన తండ్రి పైనే యుద్ధం చేసి ఆ యుద్ధంలోని దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో నిలవబడటం అంటే ఎంత అదృష్టం అండి. దేవుని సన్నిధిలో నిలవబడటం అంటే ఎంత గొప్ప సంగతి అండి. ఆ సన్నిధిలోని ఉండవలసినటువంటి అభిషేకము నొందినటువంటి ఈ కెరూబు, ఆ కెరూబు యొక్క అనుచరులందరూ కూడా పరలోకంలోని యుద్ధం అనేది ప్రారంభించి తండ్రి మీదకు తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటులో దేవుడు వారిని ఓడించడం జరిగింది మిగిలినటువంటి దేవదూతలతోని. ఎన్ని గ్రూపులు ఉన్నాయమ్మా? 3 గ్రూపులు ఉన్నాయని చెప్పాం. ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 3 గ్రూపులు. ఈ 3 గ్రూపులలోని ఎన్ని గ్రూపులు దేవునికి విరోధంగా మారాయి? ఒకే ఒక గ్రూప్. ఎన్ని మొత్తం ఉన్నాయి? 3 గ్రూపులు ఉన్నాయి. ఆ 3 గ్రూపులలోని ఒక గ్రూప్ ఎవరి వైపు తిరిగారు? ఎవరి వైపుకు తిరిగారు? వేకువ చొక్కానబడినటువంటి ఆ దేవదూతకు వైపుకు తిరిగారు. దేవునితో విరోధం పెట్టుకున్నారు కనుకనే, దేవునితోని విరోధం పెట్టుకున్నాడు కనుకనే వీడి పేరు మార్చబడింది. అప్పటి నుంచి వీడి పేరు ఏంటి అంటే సాతాను. ఏం పేరు? ఆ పేరు సాతాను అనే మాటకు అర్థం ఏంటి అని అంటే విరోధి. విరోధి, శత్రువు అని అర్థం. ఈ శత్రువుని అనుసరించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అని అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ప్రియమైన వారు 4వ వచనం చూద్దాం. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును వీడ్చి వాటిని భూమి మీద పడద్రోసెను అని ఉందని. 3వ భాగం 3 గ్రూపులలోని ఒక వంతు పరలోకంలోని. మరి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. దేవదూతలు ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియదు. ఒకవేళ కనుక 100 మంది దేవదూతలు ఉంటే 100 మందిలోని 3 భాగాలుగా విడగొడితే ఒక్కొక్క గ్రూప్కి ఎంతమంది వస్తారు? 33 మంది వస్తారు. ఒక గ్రూపులోని 33 మంది. ఒకవేళ కనుక 10,000 మంది ఉంటే 3,333 మంది. ఒకవేళ 1,00,000 మంది కనుక ఉంటే 33,333 మంది. ఒకవేళ కనుక కోట్లల్లో ఉంటే ఒక వంతు 3 భాగాలుగా విభజిస్తే ఒక వంతు ఉంటుంది చూసారా? ఈ వంతు అందరూ కలిసి, వీళ్ళందరూ కలిసి దేవుని మీదకి. దేవుడు ఎవరమ్మా? మరి దేవుడు సాక్షాత్తు మనకు తండ్రి. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతానమ్మా. మన ఇళ్లలోని అప్పుడప్పుడు బాగా వినాలి వచ్చినప్పుడు మంచిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈరోజు మనం సంఘంలో కూర్చున్నాము. మనందరం ఎందుకు నమ్మేం చెప్పండి? యేసుప్రభుని ఎందుకు నమ్మి ఇక్కడ కూర్చున్నారు? మీరు అందరూ ఎందుకు నమ్మి కూర్చున్నారు? ఏదో అయ్యగారు చర్చిలోకి రానియడనే మరి ఎందుకు నమ్మారు చెప్పండి? అందరికీ ఒక ఆలోచన. రోగాలు పోతాయని నమ్మారా?
లేదా పిల్లలు పుట్టడం లేదని నమ్మారా? లేదా డబ్బుల కోసం నమ్మారా? దేనికోసం నమ్మారు? మనకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటి అని అంటే, మనం ఈ భూమి మీద బ్రతికిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ తరువాత ఒక కొత్త జీవితం, నిత్య జీవితం, దేవునితో సదాకాలము మనం బ్రతికి ఉండాల్సినటువంటి ఆ పరలోకం రావాలనే కదండి మనం అందరం కూడా. అమ్మ అంతేనా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ ఎవరో కూడా అమ్మ ఇక్కడ అంతే కదమ్మా. పరలోకం రావాలి. పరలోకం రాకూడదని, నీకు రావలసినటువంటి పరలోకాన్ని నీకు దక్కకుండా చెయ్యాలి అని ఒకడు ఆల్రెడీ నీ తండ్రి మీద కత్తిగట్టి, నీ తండ్రి మీద విరుద్ధంగా ఒకడు కత్తిగట్టి యుద్ధాన్ని ప్రకటించి నీ తండ్రితోని పోరాడినటువంటి వాడే నీ తండ్రి దగ్గరకు చేరకుండా నీకు నాకు అడ్డుపడుతున్నటువంటి ఆయన శత్రువు ఇప్పుడు మన శత్రువు. ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్నలు ఉన్నారనుకోండి అమ్మా, మనం జనరల్గా పెద్ద భూస్వాములు కనుక ఉన్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఆ ఇంట్లోని పని మనుషులు పెట్టుకుంటారమ్మా. ఎందుకు పెట్టుకుంటారు అని అంటే మనకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడతారు అని అమ్మా. ఇలా పెట్టుకున్నప్పుడు చాలా మంది పని వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా నమ్మకంగా ఉంటారండి. కోటీశ్వరులు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ తాళాలను, ఇంటి తాళాలను దేశపోయి ఎవరికి ఇస్తారు? ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చేసేసి, అరే నేను మరి పలానా ఊరు వెళ్తున్నాను, 2 రోజులు అయిద్దో 3 రోజులు అయిద్దో, వచ్చేసరికి ఇంటిని జాగ్రత్తగా చూసుకోరా అని చెప్తాం. వచ్చేసరికేనే ఆ పనివాడు గనక ఆ ఇంటిని మొత్తం కబ్జా చేయాలనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరేం చేస్తారు చెప్పండి? తండ్రి, ఇంట్లో ఉన్నటువంటి తండ్రి వేరే దేశాలకు వెళ్ళి పనివాడికి ఒక బాధ్యతను అప్పచెప్పాడు అనుకోండి. ఇంట్లో ఉన్నటువంటి ఆ పనివాడికి బాధ్యతను అప్పచెబితే ఆ పనివాడు వచ్చేసరికేనే ఇల్లును ఆక్రమించుకోవాలి అని ఆలోచన చేస్తే ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు ఏం చేయాలి? ఆ ఇంట్లో పుట్టినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ వీడేం చేయాలి చెప్పండి? ఈ కుమారులందరూ కలిసేసి, అరే భలే పని చేసేవారు అబ్బాయి, మా నాన్న ఆస్తిని కొట్టేయాలనుకున్నావు, నువ్వు కొంత కొట్టేసే, నాకు కూడా కొంత ఇచ్చేయని వాడితో ఎవడన్నా చేతులు కలుపుతాడా? ఒకవేళ చేతులు కలిపితే వాడిని ఎవడైనా సరే అలాంటి వాడిని తన కొడుకు అని చెప్పుకోవచ్చా అమ్మా? ఒకవేళ అలాంటి వారిని తన కూతురు అని చెప్పుకోవచ్చా? పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రిని, నా తండ్రిని ఎదిరించినటువంటి మన శత్రువు ఎవడమాడు? సాతాను. ఎవడాడు? సాతాను. ఈ సాతాను పరలోకంలో స్థానాన్ని కోల్పోయాడు. ఈ సాతాను అనేవాడు దేవుని సన్నిధిలో అలాంటి వాడిని ఎవడన్నా ఇంట్లో ఉన్నెత్తడా? ఊరికి పోయి వచ్చేసరికేనే పనోడు కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా, ఏంటి అయ్యగారు వచ్చేసారా, ఈ రోజు నుంచి ఇల్లు నాదే అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అక్కడ కుర్చీలో కూర్చొని ఎగ్గిరి ఒక తను అంతే వాడు ఎక్కడ పడాలి? ఇంటి బయట పడాలి. మరి అమ్మ తనటో కరెక్టేనా కాదా? ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా అక్కడ ఎదురు తిరుగుబాటు చేసినటువంటి సాతాను వాడి అనుచరులను పరలోకంలో నుంచి గెంటి వేయటం జరిగింది. దేవుడు అవకాశం ఇచ్చారు మారటానికి. దేవుడు అవకాశం ఇచ్చేశాడు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు గొప్పవాడు. ఎవరికైనా సరే సమయాన్ని దేవుడు ఇస్తాడండి. దేవుడు సమయాన్ని ఇస్తాడు. కానీ వీడు తనకున్నటువంటి సౌందర్యమును చూసుకొని, తనకున్నటువంటి విజ్ఞానమును చూసుకొని వాడు లోపల పాపాన్ని పెంచుకొని దేవుని మీదకి తిరుగుబాటును చేసి ఏ రోజైనా సరే వాడి కాన్ఫిడెన్స్ చూడండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఏ రోజైనా సరే ఈ పరలోకాన్ని నేను కొట్టేయాల్సిందే, ఏ రోజైనా సరే దీన్ని నేను ఆక్రమించాల్సిందే, ఏ రోజైనా సరే దీనికి నేను ఓనర్ కావాల్సిందే, ఎన్నో గెంటి వేయాల్సిందే అని తిరుగుబాటు చేసి పరలోకంలో దేవుని సన్నిధి నుంచి గెంటి వేయబడినటువంటి వారి గురించి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి మనం, నానా అమ్మా మీరు నా పిల్లలు, మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు, అమ్మా మీకు ఒక సంగతి తెలియాలి, ఇదిగో పరలోకంలో ఈ సంగతి జరిగింది. వాడు అమ్మా మీ కొరకు మా కొరకు పరిచారం చేయడానికి నిర్ణయించబడినటువంటి ఈ దేవదూత, నా వలన ఇంత గొప్ప సౌందర్యమును, నా వలన ఇంత గొప్ప విజ్ఞానమును పొందినటువంటి ఈ దేవదూత
నా మీద తిరుగుబాటు చేసి బహుక్రోధము గలవాడై మీ మధ్యకు వచ్చేసాడమ్మా. మీ మధ్యకు వచ్చేసాడు. మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథము అందుచేత పరలోకమా పరలోక నివాసులారా, మిగిలిన దేవదూతలారా, మీరు జాగ్రత్త, మీరు హ్యాపీగా ఉండండి. ఇప్పటి వరకు కూడా మీకు మాయమాటలు చెప్పి, ఇప్పటి వరకు కూడా నన్ను గనక ఒకవేళ పొరపాటున దేవుని స్థానంలో నన్ను కూర్చోబెడితే దేవుని కంటే మీకు చాలా గొప్పగా చూసుకుంటాను, మీకు చాలా అలాంటివి ఇస్తాను, ఎలాంటివి ఇస్తానని మాయమాటలు చెప్పి వాళ్ళను లోపరుచుకున్నటువంటి వీడు, ఈ మోసగాడు ఇక పరలోకంలో ఉండడు. కాబట్టి మిగిలినటువంటి దేవదూతలారా, మిగిలిన 2 గ్రూపులలో ఉన్నటువంటి ఆ దేవదూతలారా, మీరు సంతోషించండి. ఇక మిమ్మల్ని మోసగించడానికి వీడు లేడు. మిమ్మల్ని మోసగించడానికి వీడు లేడు. కాబట్టి అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు అని అన్నారండి. ఇప్పుడు మీరు బాగా గమనించాలి ప్రియమైన వాళ్ళు. ఏమండి, దేవుడు అన్ని తెలిసినటువంటి దేవుడు ఎందుకు భూమి మీదకి నెట్టాడు అమ్మా? అలాంటి వాడిని ఎందుకు భూమి మీదకి నెట్టాడు? దేవుడు ఒకే ఆలోచన అండి. అమ్మా, మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను. దేవుడు గొప్పవాడా, సాతానుడు గొప్పవాడా? అమ్మా, దేవుడు గొప్పవాడా, సాతానుడు గొప్పవాడా? దేవుడు సాతానుతో యుద్ధం చేయవచ్చా, చేయవద్దా? చెయ్యాలా? నేను ఒక మాట మీ వాళ్ళ అర్థం కావటం కోసం నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను. నా పేరు రవి, నేను క్రికెట్ ఆడతా అని సచిన్ టెండూల్కర్ మీకు తెలుసా తెలియదా? తెలుసా అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, చాలా మందికి బాగానే తెలుసు. సచిన్ టెండూల్కర్ అంటే క్రికెట్లోనే దేవుడు అంటారు. క్రికెట్ తెలుసు కదమ్మా, క్రికెట్ ఆడటంలోని గొప్పవాడు. ఇప్పుడు నేను కనుక తొడగొట్టి, ఏ సచిన్ నీకు దమ్ముంటే నాతో క్రికెట్ ఆడు అని అన్నాను అనుకోండి, సచిన్ ఏమంటాడు చెప్పండి? నాకు బ్యాటు పట్టడమే రాదు. సచిన్ అంతర్జాతీయంగా ఎన్నో మెడల్స్ సంపాదించినటువంటి గొప్ప క్రికెటర్ అతను. ఇప్పుడు అతను కనుక నేను ఈ మాట అనగానే నాతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు అనుకోండి, ఎవరు పరువు పోద్ది? నా పరువు పోద్దా, ఆయన పరువు పోద్దా? ఎవరు పరువు పోద్ది? ఎవరు చెప్పండి? నా పరువు పోవడం కాదు, ఆయన పరువు పోద్ది. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు. అలాంటి గొప్పవాడు నాలాంటి బచ్చాగాడితో క్రికెట్ ఆడటం ఏంది? నాకు బాల్ పట్టుకోవటం రాదు, బ్యాట్ పట్టుకోవటం రాదు. నేను పోయి ఆయన ఛాలెంజ్ చేస్తే ఒక చిన్న స్మైల్ ఇచ్చేసేసి, నీ దగ్గర దాకా అవసరం లేదురా బాబు, నా దగ్గర బాల్ ఎత్తేవాడిని నిలబెడితే చాలు అని అంటాడు. అవునే కదమ్మా? ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు. బాగా వినండి, సర్వశక్తిమంతుడు. మన తండ్రి సర్వశక్తిమంతుడు, సమస్తమును కలుగజేసినటువంటి వాడు, సర్వోన్నతుడు, అందరికంటే పైనున్నటువంటి వాడు, అందరిలో ఏకకాలంలో నివసించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నీ హృదయంలో ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నటువంటి నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు. నా హృదయంలో నేనేం ఆలోచన చేస్తున్నానో నీకు తెలియదు. కానీ మనందరి హృదయాలలో ఏం ఆలోచన చేస్తున్నావో ఇట్టే పసిగట్టగలిగినటువంటి గొప్పవాడు ఎవరు? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అండి. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నీలో నివాసం చేయగలడు, నాలో నివాసం చేయగలడు. ఇప్పుడు ఇదిగో మనకు రాత్రి అయింది, పగలవుతున్నటువంటి అమెరికా ఆ దేశంలో ఉన్న వాళ్ళలోని ఏం జరుగుతుందో చెప్పగలడు. ఒకే కాలంలోని దేవుడు అంతటా ఉండగలడు. అపవాది అనేవాడు ఆఫ్టర్ ఆల్ ఎవరితో పోలిస్తే? దేవునితో పోలిస్తే ఆఫ్టర్ ఆల్. మరి నీతో పోలిస్తే వాడు నిజంగానే శక్తిమంతుడమ్మా. వాడు నిజంగానే బాగా శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి వాడి శక్తి ఏంటో దేవునికి తెలుసు. ఇప్పుడు ఆ శక్తి కలిగినటువంటి వాడు ఎక్కడికి వస్తున్నాడు? బహుక్రోధము గలవాడై మీ మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. జాగ్రత్తమ్మా, మీ మధ్యకు బహుక్రోధము కలిగిన వాడై మీ మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. అమ్మా ఏమంటున్నారమ్మా? అమ్మ ఎవరు చెప్తున్నటువంటి మాట? మీ అందరికీ ఒక మాట అడుగుతాను. ఉగ్రవాదులు తెలుసా అంటే మీకు? టెర్రరిస్టులు అంటారు కదా. ఒకడు ముంబైలో దిగాడండి. ఒక గ్రూపు ముంబైలో దిగింది. ముంబైలో దిగినటువంటి వీళ్ళు రహస్యంగా మన దేశంలో చొరబడ్డారు. రహస్యంగా చొరబడినటువంటి వీళ్ళు AK-47 మిషన్ గన్స్ తీసుకున్నారు. కొంతమంది బస్ స్టాండ్కి వెళ్ళారు, కొంతమంది రైల్వే స్టేషన్కి వెళ్ళారు, కొంతమంది హోటళ్ళకి వెళ్ళారు, కొంతమంది రోడ్ల మీదకి వెళ్ళారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఫోన్ మాట్లాడుకొని ఒకేసారి గన్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఎదుటి వాడిని కాల్ చేయటం. ఎక్కడ దొరికిన వాడిని అక్కడ చకచక చకచక అలా కాల్ చేస్తూ ఉన్నారండి. పిట్టలు రాలిపోయినట్టుగా జనం రాలిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లల. పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు వీడు ఎవడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఈ గన్ను తీసుకొని మన మీద ఎందుకు కాలుస్తున్నాడో తెలియదు. ఈలోగా వచ్చేసరికి ప్రభుత్వానికి ఒక సంగతి అర్థమైపోయింది. ముంబై పట్టణాన్ని ఇదిగో ఉగ్రవాదులు ఆల్రెడీ లోపరుచుకోవటం కోసం సిద్ధపరుచుకుంటున్నారు. దొరికినటువంటి మన వాళ్ళందరినీ కూడా నిలువున కాల్చి చంపేస్తున్నారు అని అనగానే ప్రభుత్వం తరపు నుంచి సైన్యం రంగంలో దిగింది ప్రియమైన దేవుని పిల్లలు. ప్రభుత్వం రంగంలోనికి ఏమంటే సైన్యాన్ని దించేసింది. అప్పటికే జరగకూడనటువంటి నష్టం జరిగిందండి. అలాంటి గన్ను పట్టుకున్నోడు కనుక ఇక్కడికి వస్తే మీరు ఎవరన్నా సరే, నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి నేను నుంచుంటానా, లేకపోతే నా ఎదురుకు మీరు కూర్చుంటారా? వాడు గన్ను కనుక డడడడడడ అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఆమేన్ దేవా నువ్వే మాకున్నావు అని అంటారా? ఏంటి బతుకుంటే ఈసారి కాకపోతే ఇంకొక స్పీకర్ వస్తాడు, లేకపోతే వచ్చే సంవత్సరానికి అనుకొని ఎక్కడికక్కడ పారిపోతామండి. ఏమంటే ప్రాణ భయం మనకుంది చూసారా? ప్రాణ భయం ఉందో చూసారా? అది చాలా ఏమంటే మనిషిని అలర్ట్గా ఉంచుతాడు. దేవుడు అంటున్నారు, నానా వీడికంటే కూడా ఈ దుర్మార్గుడైనటువంటి ఈ ఉగ్రవాది కంటే, ఉగ్రవాదులకు బాబు నానా వాడు ఎవడాడు చెప్పండి? అపవాది సాతాన్ అనేవాడు ఈ ఉగ్రవాదులకు బాబు. వాడు చాలా డేంజరస్, వాడు చాలా ప్రమాదకారి. నన్నేమి చేయలేక మీ మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. మీరు వాడిని గెలవాలి అని అంటే ఎవరి సపోర్ట్ కావాలి? నా సపోర్ట్ కావాలి. నేను లేకుండా మీరు గెలవలేరు. నా సపోర్ట్ లేకుండా మీరు గెలవలేరు. మీ చేత వాడిని ఓడించటమే నా పని. మీరు నన్ను వదిలిపెట్టి వాడి ఎదురుగా మీరు వెళ్ళొద్దు నాన్న. కాబట్టి దేవుడు ఎంత మంచి మెలకు చెబుతున్నారు చూడండి. మరలా చదవండి అన్నమాట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని అన్నారండి. వెదకుచూ తిరుగుచున్నాడు. వాడు చాలా ప్రమాదకారి అమ్మ, వాడు చాలా ప్రమాదకారి. వాడు భయంకరమైనటువంటి వాడు. వాడు చాలా కఠినమైనటువంటి వాడు. వాడికి జాలి, దయ, ప్రేమ అనేది ఏమీ లేవు. ఎవరినైనా కనుక ఎర్రగబాది అలా కుప్పకూల్చి నేలను పడేస్తే ఎవడైనా సరే ఏమంటాడు? కొద్ది సౌండ్ జాగ్రత్త అమ్మా. ఎవరినైనా సరే బాగా ఎర్రగబాది కింద పడేస్తే ఎవరు అయ్యో పడిపోయావా అని చెప్పేసి ఎవరైనా సరే చెయ్యి పట్టుకొని లేపడానికి ప్రయత్నం చేస్తారండి. అదే సాతాను గాడికి గనక దొరికారనుకోండి, ఒక్కసారిగా మీద పడి ఎరగబుద్దటం. అంత కఠినుడండి, అంత దుర్మార్గుడండి వాడు. దెబ్బ మీద దెబ్బ. దేవుని బిడ్డలను, దేవుని కుమారులను కొట్టడమే వాడి పని. యోబు దేవుని పక్షాన నిలబడ్డాడండి. నా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలో ఈ జీవితం మీ కొరకే. అనేక సంపదలను దేవుడి ద్వారా పొందుకున్నటువంటి యోబును చూశాడు. వెంటనే యోబును చూసి యోబు గురించి దేవుని ఎదుట నిందిస్తున్నాడండి. మీ అందరికి తెలిసినటువంటి సంగతి. నా సేవకుడైనటువంటి యోబు సంగతిని నువ్వు ఆలోచించిందివా? ఛాలెంజ్ చేశాడండి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. యోబు సంగతిని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? యోబు ఎలాంటి వాడు? భూమి మీదనే అలాంటి వాడు మరొకడు లేడు అని అన్నాడండి. ఎవరు చెప్పిన మాట ఈ మాట? సాక్షాత్తు దేవాది దేవుడు యోబు గురించి పలుకుతున్నటువంటి మాట. భూమి మీద అలాంటి వాడు లేడా? మొగతి గ్రామంలో అలాంటి వాడు లేడా? ఏమంటే ఒక దేశం గురించి చెప్పటం లేదు ఆయన. అసలు భూమి మీద యోబు లాంటి నా కుమారుడు ఏ ఒక్కడు. రికార్డ్ అంటే ఎలా ఉండాలంటారు? రికార్డ్ అంటే వరల్డ్ రికార్డ్ అంటే అట్లా ఉండాలండి.
అమ్మా మన గురించి కనీసం ఈ బజారున ఏమంత గొప్పదే అస్సలు లేనే లేదని అంటున్నారు ఎవరన్నా? బజారు గురించి వదిలిపెట్టు, సంఘంలో ఏమని అంటున్నారా? ఎంత గొప్ప విశ్వాసం అని ఎవరైనా చెప్తున్నారా? ఎందుకు చెప్పటంలా? అమ్మా దేవుడి దాకా వదిలిపెట్టండి. అసలు భూమి మీద ఉన్నటువంటి మన మధ్యలోనే మన సాక్ష్యం సరిగ్గా లేకపోతే అసలు మనం క్రైస్తవ్యంలోకి ఎందుకు వస్తున్నాము? క్రైస్తవ్యంలోకి ఎందుకు వస్తున్నాము? దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నాము? అసలు ఎందుకు ఉపవాసాలు, ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఏమంటే మీ కానుకలు, ఎందుకు ఇవన్నీ కూడా చేస్తున్నారు? మనం ఒకటి పట్టుకుంటే ప్రియమైన వారలారా, కడదాకా దాన్ని కొనసాగించాలండి. పరలోకం కావాలా వద్దా మీకు? పరలోకం కావాలి అని అంటే ఖచ్చితంగా ఎవరితో పోరాడాలి? ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ అపవాదిని పోరాడి తీరాల్సిందే. పోరాటం అనేది నీ హృదయంలో జరగాలండి. నీ హృదయంలో శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. నీ హృదయంలోని ఆ కీడు తలంపులు అనేవి వస్తూ ఉంటే వాటిని ఖచ్చితంగా నువ్వు జయించాల్సిందే. ఆ జయించేటటువంటి బాధ్యతను దేవుడు నీకే అప్పగించాడు. ఈ యుద్ధం నువ్వు చేయాల్సినటువంటి ఈ పోరాటం మరొకటి ఎవడో తీసుకోవడానికి లేదు. యేసు ప్రభుల వారు గెత్సెమనేటటువంటి తోటలోకి వెళ్ళారు. అమ్మా గెత్సెమనేటటువంటి తోటలోనికి వెళ్ళి ఆయన మొరపెడుతూ ఉన్నారు, నాయనా నా గురించి నువ్వు ఏ మాటలైతే నువ్వు సిద్ధపరిచావో ఆ గడియ వచ్చేసింది. మరణమగునంతగా ఆయన ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మిగిలినటువంటి శిష్యులు ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకి డబల్ ప్రార్థన వీళ్ళు చేస్తున్నారా? వీళ్ళు దర్జాగా నిద్రపోతున్నారు. అమ్మా దర్జాగా నిద్రపోతారు, శోధనలోకి దిగిపోయారు. యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట ఏంటిది? అమ్మా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? మీకోసం నేను ప్రార్థన చేస్తానన్నారా? మీకు మీరే ప్రార్థన చేసుకోండి అన్నారు. అమ్మా యేసు ప్రభులు వారు పేతురు, నాయనా మీకోసం నేను ప్రార్థన చేస్తా, మీరు నిద్రపోండి అన్నారా? లేకపోతే నేనే మీకోసం ప్రార్థన చేస్తాను అంటలేదు. మీకు మీరు చేయాల్సినటువంటి ప్రార్థన అది. పిల్లల్ని మీ అందరికీ ఒక మాట అడుగుతాను. పిల్లల్లో ఉన్నటువంటి తల్లులందరూ ఒకసారి చేతులు ఎత్తారు. వెరీ గుడ్. అమ్మా దేవుడు మిమ్మల్ని నమ్మేగా మీకు గర్భఫలంగా ఇచ్చింది. ఇచ్చారు. మీరు ఏ రోజు దేవుడిని అడక్క ముందే దేవుడు మీకు గర్భఫలంగా ఇచ్చారు. ఉదయం లేచిన వెంటనే తల్లి చకచక బాబుని ఏం చేస్తారు? ఈ బాబుని కానీ పాపను కానీ శుభ్రంగా స్నానం చేయించి బట్టలేసి, అమ్మా స్కూల్ బ్యాగులు అన్ని బట్టలు అన్ని సర్ది, బుక్స్ సర్ది దర్జాగా నాన్న స్కూల్కి వెళ్ళి చదువుకోపో అని ఇన్ని చేసిన తర్వాత చివరిలోని స్కూల్లో పరీక్ష పెడతాం. పరీక్ష పెట్టినప్పుడు ఈ స్కూల్ బాబు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మా ఇన్ని రోజులు నాకే నువ్వు బుక్స్ చదివావుగమ్మా, పరీక్ష నువ్వు రాయి అని అంటాడా? లేకపోతే వాడే చేయాలి? ఇన్ని చేసినా కూడా పరీక్ష ఎవరు ఫేస్ చేయాలి? పరీక్షను రాయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అన్ని చేసిన తల్లి ఉన్నా కూడా, అన్ని చేసిన తండ్రి ఉన్నా కూడా ఆ పరీక్షను రాయాల్సింది ఆ బాబే, ఆ పరీక్షలో పాస్ అవ్వాల్సింది ఆ బాబే, ఆ పరీక్షలో నెక్కాల్సింది ఆ బాబే. భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము, మన కోసం దేవుడు అన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. నీకు అవసరమైనటువంటి అన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. అన్ని సమకూర్చినప్పటికీ కూడా అపవాదితో చేయాల్సిన యుద్ధం మాత్రం నువ్వే చేయాలి. నీ శోధనలు, నీ జీవితంలో నీ శోధనలు అనేవి వస్తూ ఉంటే ఆ శోధనలను జయించాలి అని అంటే చాలా మందికి తెలియక మా గురించి మీరు ప్రార్థన చేయండి, తట్టుకోలేకపోతున్నామండి, ఆయన గంటల తరబడి వాక్యం అక్కడ వాగుతూనే ఉన్నాడు, మాకు నిద్ర చూసారా ఎంత తన్నుకొని వస్తుందో. అమ్మా నరకానికి టిక్కెట్ కన్ఫర్మ్ అయిందనమాట. మీకు ఆరని అగ్నిలోకి జారిపోవటానికి అంచులో కూర్చొని ఊగుతూ ఉన్నావు. వాడు చాలా ప్రమాదకారి ప్రియమైన దేవుని పిల్లలారా. వాడు చాలా ప్రమాదకారండి. యోబును చూసి దెబ్బ మీద దెబ్బ యోబును నాశనం చేయడానికి సిద్ధపడిపోయాడండి. అయినా కూడా యోబు ఎవరి పక్షాన నిలబడ్డాడు? దేవుని పక్షాన నిలవబడి ఇదిగో దేవుని రాజ్యానికి వారసత్వం పొందినటువంటి గొప్ప కుమారుడండి. అలాంటి కుమారులు భూమి మీదకి రావాలి అని, అలాంటి కుమారులను భూమి మీద సిద్ధం చెయ్యాలి అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం జరిగిందండి. ఈ లోకానికి రావడం జరిగింది. ఇదిగో నీలాంటి ఒక శరీరాన్ని, నాలాంటి ఒక శరీరాన్ని, పాపపూరితమైనటువంటి ఈ శరీరంలోనికి ఆ మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఇదిగో భూమి మీద జరుగుతున్నటువంటి, నీ కంటికి కనబడనటువంటి, నీ చెవికి వినబడనటువంటి ఒక మహాభయంకరమైన పోరాటం,
ఒక మహాభయంకరమైనటువంటి యుద్ధం ఈ భూమి మీద జరుగుతుందన్నటువంటి వాస్తవాన్ని చెప్పటం కోసమే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి అనేకమైనటువంటి సత్యాలను ఇదిగో దేవుని పిల్లలైనటువంటి మీరు పాపంలో ఉన్నటువంటి మీరు ఇదిగో పరిశుద్ధత వైపుకు రావాలి అని అంటే ఈ మార్గంలోకి వచ్చినటువంటి మీరు ఎలా మెలుకోగలిగి ఉండాలో, మీ విరోధిని ఎలా ఓడించాలో, మీ విరోధి పైన మీ విజయాన్ని ఎలా ఎగరవేయాలో అని ప్రభులు వారు చెప్పినటువంటి అనేకమైనటువంటి మెలకువల ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మెలకువ చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి అమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు, ఇదిగో అంటే యేసు ప్రభుల వారు తనను విశ్వసించినటువంటి క్రీస్తును అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులకు చెబుతున్నటువంటిది. ఆ రోజు ఉన్నటువంటి శిష్యులకు ఈ రోజు భూమి మీద ఆయన శిష్యులుగా చెప్పుకుంటున్నటువంటి మనకు చెబుతున్నటువంటి మెలకువండి. ఏమంటున్నారు? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులను అయి ఉండండి అని అంటున్నారండి. మనం ఎలా ఉండాలంటమ్మా? ఒక పక్క పాముల్లాగా ఉండాలి, మరొక పక్క పావురాల్లాగా ఉండాలి. పాము చాలా షార్ప్గా ఉంటుందండి అమ్మా. పాము ఎలా ఉంటుంది? చాలా షార్ప్గా ఉంటుంది. చిన్న అలిమిడైతే చాలు పాము మీకు కనపడినట్టే కనపడితే, మనం చాలాసార్లు చూసుంటాం పాముని, అరే ఇప్పుడే కనపడిపోయింది, తక్షణ మాయమైపోయింది అది. అనేక సార్లు రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టగలిగినటువంటి షార్ప్ మైండెడ్, ఆ షార్ప్ మైండ్ ఉంటుంది దానికి. ఇదిగో రాబోయేటటువంటి ప్రమాదాలు అమ్మా, క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి నీకు చాలా ప్రమాదాలు జరగబోతాయి, చాలా శ్రమలు రాబోతూ ఉంటాయి. ఆ శ్రమలు అనేవి వచ్చినప్పుడు మీరు చాలా షార్ప్గా ఉండాలి. కొన్నిసార్లు కనబడకుండా జాగ్రత్తగా ఉండండి, చాలాసార్లు జాగ్రత్తగా ఉండండి అని. ఇదిగో కొన్నిసార్లు మీ పవిత్రతను, మీ పరిశుద్ధతను కాపాడుకుంటూ లోకంలోనికి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకో. కొన్నిసార్లు కనబడాలి, కొన్నిసార్లు మనం కనబడకుండా ఉండాలి అండి అమ్మా. చాలా మంది కూడా ఇదిగో దేవుని పని చేసేటప్పుడు చాలా మంది కూడా అలిగి బాధపడేటటువంటిది ఏంటో తెలుసా? నా పేరు చెప్పడం మర్చిపోయిందండి ఆయన, నేను ఎంత డబ్బులు ఇచ్చినా చెప్పండి, ఎన్ని పోస్టర్లు అంటే ఇచ్చినా చెప్పండి, ఎన్నిసార్లు బలాలేసినా చెప్పండి, ఇవన్నీ చేసిన తర్వాత నా పేరే మర్చిపోతారా? అమ్మా కొన్నిసార్లు నువ్వు దాక్కోవాలి. నీ పేరు అనేది ముఖ్యం కాదు, దేవుని కార్యం అనేది జరగటం అనేది చాలా ప్రాముఖ్యకరం ప్రియమైన దేవుని పిల్లల. ఇదిగో క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము అలాంటి మెలకువలు కలిగి ఉండాలి, అలాంటి మెలకువలు కలిగి ఉండాలండి. కాబట్టి మనకు జనరల్గా భక్తి అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? మనం జనరల్గా అనుకునేటటువంటి భక్తి అంటే, మనలో చాలా మంది అంటుంటారు, వాడు ఏంద్రా బాబు, వాడు లోకస్తుల్లా మారిపోయాడు. మనం చూసారా, క్రైస్తవుడై ఉండి బల్ల కింద చెయ్యి పెట్టి లంచం తీసుకుంటుంటాడు. వాడు డబ్బు సంపాదనే కానీ దేవుని సంపాదన కానీ ఆత్మ సంపాదన లేదు అని మనం చాలాసార్లు ఇతరులను చూసి అనుకుంటామండి. నిజమే, వాడు అతన్ని గమనించారు, ఆమెను గమనించారు, మీరు ఆ మాట చెప్పారు, నిజమే. మరి ఈరోజు భూమి మీదకి వచ్చినటువంటి మీరు, దేవుని నమ్మామని చెప్పినటువంటి మీరు, దేవునిలో బలంగా కొనసాగుతున్నామని చెప్పినటువంటి మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి ప్రియమైన వారు. వాడు బల్ల కింద చెయ్యి పెట్టి లంచం తీసుకొని లోకంలో డబ్బు సంపాదిస్తూ ఉంటే, బల్ల మీదనే చెయ్యి పెట్టి, పరిశుద్ధమైనటువంటి బల్ల మీదనే చెయ్యి పెట్టి దేవుణ్ణి అడగటమే కదండి మన పని. నాయనా నాకు అది ఇవ్వు, నాయనా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నా బిడ్డకు పెళ్లి చేయి, నా బిడ్డను ఏమంటే ఉద్యోగం ఇచ్చేసాయి, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేసాయి, నాకు రోగాలు రాకుండా చూడు, దేవదూతలను చుట్టూ కాపలా పెట్టు, నేను మాత్రం బాగా గుర్రు పెట్టి బాగా బిర్రుగా తిని పడుకుంటాను ఆయన, నీకు మాత్రం రాత్రి అనగా పగులనగా కునుకు నిద్ర లేకుండా నీ పని ఏంటది? నా చుట్టూ కూడా దేవదూతలను పెట్టి నువ్వు నిద్ర లేకుండా ఉండటమే నీ పని అమ్మా. వాడికంటే దరిద్రులండి మీరు అమ్మా. అలాంటివి ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలు, చాలా మెరుగుగా ఉండాలండి. క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి మనం చాలా మెరుగులు నేర్చుకోవాలి. ఇంకొక మాట యేసు ప్రభులు వారు యోహాను సువార్తలో చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి మాట చూద్దాం ప్రియమైన, చివరి మాట చూద్దామండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు యేసు ప్రభులు వారు చెబుతున్నటువంటి మాట అమ్మా. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా యేసు ప్రభు ఇష్టమన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. అబ్బో బాగానే ఇష్టం అన్నమాట.
ఎవడైనా సరే నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును అని అన్నాడు. యేసుప్రభు అంటే మీ అందరికి ఇష్టమేనా? మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తుతారా? ఇష్టమన్న వాళ్ళందరూ ఒక మాట చెప్పాలి, ఐ లవ్ జీసస్. చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఐ లవ్ జీసస్. మీరు నిజంగా యేసు ప్రభువును గనక మీరు ప్రేమిస్తే యేసు ప్రభు మీకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నా మాటను గైకొనాలి. మీరు ఏం కొనుక్కోవాలి? నా మాట, నేను ఏదైతే చెప్తున్నానో దాని ప్రకారం మీరు ప్రవర్తించాలి. ప్రవర్తించేటటువంటి ఈ క్రమంలోని మీకు సంతోషంగా మీరు ఉండరమ్మా. ఆయనే చెబుతున్నటువంటి మాట. అమ్మా, యేసు ప్రభువుని నమ్మితే అన్ని సుఖాలేనండి, యేసు ప్రభువుని నమ్మితే అన్ని ఆస్తులేనండి, యేసు ప్రభువుని నమ్మితే అన్ని కలిసి వస్తాయని అనుకోవటం కాదు. ఇక్కడ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఇక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఇక్కడ ఏ శ్రమ వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా ఆయన్ని విడిచిపెట్టను, ఆయనను నేను విడిచిపెట్టను అన్నటువంటి ఒక గొప్ప సంకల్పం మన జీవితంలో ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలను. అందుకే యేసు ప్రభువుల వారు అంటారు, అమ్మా మీరు నన్ను నమ్మారు కదా, నేను ముందే చెబుతాను, మీకు జరగబోయేది ఏదో ముందే చెబుతాను. చెబితే మీరు కూడా అలర్ట్గా ఉంటారు. నా మీద తర్వాత కోపపడరు, నా మీద మీరు అనుమానం పెట్టుకోరు. ముందుగా చెప్తున్నాను కాబట్టి. ఏమంటున్నారు? మరల చదువున్నాం అన్నమాట. నా యందు మీకు సమాధానం కలుగునట్లు విశ్వాసము, ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ రావచ్చేమో అనుందా? మీకు శ్రమ రావచ్చేమో అనుందా? శ్రమలు వస్తాయి. మీకు కొంతమందికి శ్రమ రావచ్చు అనుందా? అలా లేదు. మీకు ఐశ్వర్యం రావచ్చును అనుందా? లేదండి. యేసు ప్రభుల వారు కరాఖండిగా ముందే చెప్తున్నారు. ఏమంటున్నారు? లోకములో ఈ భూమి మీద శరీరదారులుగా ఉన్నటువంటి మీ బ్రతుకులలో నిజంగా గనక నన్ను అనుసరిస్తే, నిజంగా గనక నన్ను ప్రేమిస్తే, నిజంగా గనక నా కొరకు భూమి మీద బ్రతకాలని మీరు నిర్ణయించుకుంటే మీకేమొస్తాయి? మీకు శ్రమలు వస్తాయి అని అంటున్నారండి. మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నిజమే కదండి. నేను తమ్ముడికి ఫోన్ చేశానండి వచ్చేటప్పుడు, తమ్ముడు నేను బెంగళూరులో నుంచి బయలుదేరేటప్పుడు ఎట్ట రావాలి చెప్పు తమ్ముడు, నాకు ఆ రూట్ చెప్పు అని అన్న. తమ్ముడు నాకు క్లియర్గా చెప్పారు, అన్న మీరు హైదరాబాద్ హైవే ఎక్కండి, హైదరాబాద్ హైవే ఎక్కిన తర్వాత హిందూపూర్ అనంతపూర్ దాటిన తర్వాత గుత్తి ఒక రోడ్డు వచ్చిందన్న, ఆ రూట్లో వస్తా ఉంటుంటే ఆ గుత్తి నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత ఒక ఊరు, ఆ ఊరు తర్వాత ఎమ్మెగనూరు అనేది ఇలా వచ్చేసిందన్న. ఎమ్మెగనూరు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి. నేను ఒక్కొక్క పేరు చదువుకుంటూ తమ్ముడు చెప్పిన వాటిని కరెక్టేగా అనుకో దగ్గరకు వచ్చిన తర్వాత తమ్ముడికి ఫోన్ చేశాను. ఎందుకు? ముందు చెప్పాడు కాబట్టి. ముందు చెప్పకపోతే నేను ఎడిపోతున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో కూడా తెలియదు. యేసు ప్రభుల వారు కూడా ముందే చెబుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలు, ముందే చెబుతున్నారు, అమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నన్ను నమ్మారు, నా కోసం ఇగో క్రైస్తవ్యంలోకి వచ్చారు, లోకాన్ని అసహించుకున్నారు, లోకం వద్దనుకొని పాపాన్ని విడిచిపెట్టి నా రక్తంలోని మీ పాపాలను కడుక్కొని నన్ను అనుసరించడం కోసం వచ్చారు కదా. ఈ మార్గంలో నిజంగా గనక పరలోకం వరకు గనక నాతో గనక నిలిచి ఉండాలి అని అంటే మీకు ఖచ్చితంగా కూడా ఏమొస్తాయి? శ్రమలు అనేవి వస్తాయి అని అంటున్నారు ప్రియమైన దేవుని పిల్లల. కనుక ఆయన మార్గంలోకి వచ్చినటువంటి మనం ఖచ్చితంగా కూడా దేవుని కోసం నిలబడాలండి. దేవుని కోసం నిలబడాలి. ఈ శ్రమలలో వచ్చేసినప్పుడు దేవుని సహాయం తీసుకోవాలి. నాయనా ఇదిగో నేను బలహీనుడనే, నేను శక్తి లేనటువంటి వాడనే, ఇదిగో నా శత్రువు అయినటువంటి అపవాది, నా విరోధి అయినటువంటి అపవాది వాడు చాలా బలవంతుడు కదా తండ్రి, మరి వాడితో నేను యుద్ధం చేసి గెలవగలనా? గెలవాలి అని అంటే మీ సహాయం కావాలి. మీ సహాయం ఏంటి అని అడిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, అవునయ్యా ఇదిగో వాడిని నేనే కలుగజేశాను, వాడు కలుగజేసినప్పుడు వాడు మంచిగానే ఉన్నాడు, వాడు పరిశుద్ధంగానే ఉన్నాడు కొంతకాలం వరకు. తరువాత లోపల అన్యాయం పెంచుకొని నీకు నాకు విరోధిగా మారాడు. వాడి బలమేంటో నాకు తెలుసు, వాడు నిన్ను ఎలా దెబ్బ కొడతాడో నాకు తెలుసు, వాడు నిన్ను ఎలా పడగొడతాడో నాకు తెలుసు. నువ్వు పడిపోకుండా ఉండాలి అని అంటే నన్ను ఖచ్చితంగా నువ్వు పట్టుకొని తీరి ఉండాల్సిందే. అప్పుడప్పుడు కూడా మనకు విశ్వాసం ఉండాలి. అమ్మా మన ఇంట్లోనే పెంపుడు కుక్కలు ఉంటాయి కదా, పెంపుడు కుక్కలను తీసుకొని రోడ్డు మీదకి పోతున్నాం అనుకోండి, మన కుక్క అలా పోతుంది అనుకోండి, వీధి కుక్కలు ఒక్కసారికి దాడి చేస్తే మన కుక్క ఏం చేసింది?
మన కుక్క ఏం చేసి చెప్పండి, తోక ముడిచి ఏమంటే భయపడి ఇవన్నీ మీదకొచ్చి కరుస్తాయేమోనని భయపడదు. ఒకవేళ కనుక దాని వెనక మనం నుంచి అని అన్నాం అనుకోండి, దీనికి ఒకటి అర్థమైపోద్ది, ఒరే మావాడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటాడు. అనుకుంటుందా లేదా? మావాడు ఎక్కడ ఉండో, మా ఓనర్ ఎక్కడ ఉండో, మా ఓనర్ పక్కనే ఉన్నాడు అనుకుంటుంది. అంతకుముందు భయపడినటువంటి కుక్క ఎప్పుడైతే ఓనర్ శబ్దం విన్నదో, ఓనర్ నాతో ఉన్నాడు అన్న ఆ భరోసా వచ్చిందో, వెంటనే ఏం చేసింది, ఇది మిగిలిన కుక్కలను దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరి దాకా మన పిల్లల్ని తీసుకోండి, మన పిల్లల్ని వాడు ఒక్కడ పోయేటప్పుడు కుక్క జోలికి పోడు. అమ్మా కుక్క జోలికి పోతే అది ఏడ కలిసిద్దాం అనుకుంటాడు. వాడిని కనుక సంకనెత్తుకున్నాం అనుకుంటే వాడు ఏం చేస్తాడు, ఆ కుక్కని బెదిరిస్తాడండి, కుక్కనే బెదిరిస్తాడు. దేవుని బిడ్డలైనటువంటి కుక్కకే అంత విశ్వాసం ఉంటే, ఓనర్ ఉంటే నేను దేన్నైనా గెలవచ్చు అన్న విశ్వాసం ఉంటే, దేవుని పిల్లలము మన తండ్రి మనతో ఉంటే మనం గెలవలేమో వాడిని. గెలవాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన నేర్పినటువంటి ప్రతి మెలకువ మన జీవితంలో ఉండాలి. వాడి బలం ఏంటో మనకు తెలియాలి, వాడు ఎలా దెబ్బ కొడతాడో మనకు తెలియాలి, వాడి తంత్రాలను, వాడి కుట్రలను, వాడి కుతంత్రాలను మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏ సమయంలో వాడు దెబ్బ కొడతాడు, ఏ స్థానంలో మనల్ని దెబ్బ కొడతాడు, ఎలా మనల్ని దేవునిలో నుంచి బయటికి తీసుకువస్తాడు, దేవుడు చెప్పినటువంటి ప్రతి మెలకువను మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకోసమే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోని ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం వాక్య పఠనంలో చదువుకున్నాం కదా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వారు. 10వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మహాశక్తిని బట్టి మరలా చదవండి అమ్మా మాట. తుదకు అని అన్నారండి. ఫైనల్లీ తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని అన్నారండి. యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా ఉండాలి? ఒక గోసి పెట్టుకొని అమ్మా చీమిడి ముక్కు గార్చుకుంటూ ఏంటంటే యుద్ధానికి వచ్చేసారా అనుకుంటా పోతే, అలా గ్రౌండ్లో నిలబడ్డాడో లేడో శత్రువు ఒక్క దెబ్బకే కూల్చి పడేస్తాడు. ఎలా ఉండాలి? చాలా అలర్ట్గా ఉండాలి. వాడు ఎటు నుంచి కొడతాడో, వాడు ఎక్కడి నుంచి కొడతాడో అని ఏమండి చాలా అలర్ట్గా ఉండి, వాడు కొట్టడానికి ముందే మనవాడు మెలకువ కలిగి ఉండి శత్రువుని పసిగట్టి శత్రువుని నాశనం చేయాలి. దేవుడు కూడా నీ శత్రువు నా శత్రువు అయినటువంటి అపవాదిని గెలవాలి అని అంటే దేవుడు చెబుతున్నటువంటి తుదకు అని అన్నారు. ఫైనల్లీ అమ్మా దేవుడు దేవుని బిడ్డలను చాలా రకాలుగా పిలవటం జరిగింది. నా జనాంగం పరిశుద్ధమైన జనాంగం అని అన్నారండి దేవుడు. అమ్మా సంఘాన్ని దేవుడు ఎన్ని రకాలుగా పోల్చారంటే, సంఘం దేవుని మందిరం అని ఎవరికి పేరు? సంఘానికే పేరు. దేవుని మందిరం, దేవుని జనాంగం, పరిశుద్ధమైనటువంటి జనాంగం, దేవుని కట్టడం, ఇన్ని పేర్లతో పిలిచినటువంటి దేవుడు ఈ సంఘాన్ని దేవుడు ఒకలా చూడాలి అనుకుంటున్నాడు. చివరికి నువ్వైనా నేనైనా నిలబడాల్సినటువంటి స్థానం ఏదైనా ఉంది అని అంటే అది దేవుని సైన్యంగా నిలబడటమే ఆయన కోరుకునేదని. నిన్ను నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు దేవుడు? నిన్ను నన్ను సాతానుతో పోరాడేటటువంటి ఒక సైనికుడిగా నిన్ను నన్ను చూడాలి అనుకుంటా. కాబట్టి దేవుని మీద ఛాలెంజ్ ఇచ్చినోడిని అమ్మా బైబిల్లోని పాత నిబంధనలో ఒక సంగతి ఉంది. సిసేరా అనేటటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఇజ్రాయేలీల కాలంలో ఉన్నాడు. కొద్ది మాటలు చెప్పి మరలా ఇక్కడికి వచ్చాడు. వాడి పేరు ఏం పేరమ్మా? సీసేరా. ఏం పేరు? సీసేరా అనేవాడు. ఈ సీసేరా అనేవాడు న్యాయాధిపతులు ఉన్నటువంటి కాలంలో అన్యులలో ఉన్నటువంటి ఒక సేనాధిపతి. వాడికి రథాలు ఎక్కువగా ఉన్నటువంటి వీడు ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీల 12 గోత్రాలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. సుమారు 20 సంవత్సరాలు బాగా బానిసత్వంలో పెట్టేశారు. దేవుడు ఏం చేశారంటే ఒక స్త్రీని పిలిచి, అమ్మ దెబోరా ఇక్కడ రా నాన్న, నీకు నేనంటే భక్తిగా తల్లి, నేనంటే నీకు భయంగా తల్లి, కాబట్టి నీకు ఒక ప్లాన్ చెబుతా వినమ్మా. ఈ సిసేరా గాడు వాడి సైన్యం మిమ్మల్ని చాలా చిత్రవత చేస్తున్నారు కదా, మీరు విజయాన్ని పొందేటటువంటి అవకాశం వచ్చేసింది. కాబట్టి వెంటనే నువ్వేం చేస్తావంటే అక్కడ ఉన్నటువంటి బారాకు అనేటటువంటి ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయిని పిలిపించేసి అతనితో ఒక మాట చెప్పు, దేవుడు ఈరోజు యుద్ధానికి వెళ్ళమంటున్నాడు, యుద్ధానికి వెళ్ళమంటున్నాడు, ఈ అన్యులతో యుద్ధం చేయడం కోసం మిమ్మల్ని సిద్ధపడమంటున్నారు,
కాబట్టి కొంత సైన్యాన్ని సమకూర్చుకొని దేవుడు చెప్పినటువంటి ప్లేసులోకి వెళ్తే వాడిని చంపే అదృష్టం నీకు ఇస్తాడు అని అన్నాడు. ఈ బారాకు గారికి డౌట్ వచ్చేసింది. అమ్మా, ఈ బారాకు గారికి డౌట్ వచ్చేసింది. అయ్యా, నేనేడపోతానమ్మ తల్లి, నువ్వేం ఇంట్లో కూర్చుంటావు? అమ్మా దెబోరా, నువ్వు ఇంట్లో కూర్చుంటావు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కనుక ప్లాన్ మారిస్తే నాకు చెప్పడం కుదరదు. నువ్వు వస్తే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళను అన్న. అనంగంలోనే ఈ మాట పోయి దేవుడికి చెప్పింది. నాయన ఇట్లా అంటున్నాడు బారాకు అనగానే దేవుడు ప్లాన్ మార్చేశాడు. అలా అనుమాన పడ్డాడు కాబట్టి ఒక పని చేద్దాం, సిసెరాను చంపే ఆ భాగ్యం ఈ బారాకు లేదు. అమ్మా, యాయేలు ఏంటి ఆమె పేరు? మీలాగే పొద్దున్నే లేచిద్ది, చీపిరి పెట్టి ఊడుస్తూ ఉంటుంటది. అమ్మా, గుడ్డలు ఉతికిద్ది, తర్వాత కొండలు గడిగిద్ది, వాళ్ళ ఆయనకి సేవ చేసిద్ది, వాళ్ళ అత్తగారికి సేవ చేసిద్ది, అందరికీ కూడా సేవ చేసుకుంటూ ఇంట్లో ఉండేటటువంటి రోజు పని చేసుకునేటప్పుడు ఒక ఇల్లాలండి ఆమె పేరు. ఆమె పేరు ఏం పేరమ్మా? యాయేలు. ఈ యాయేలు అనేటటువంటి ఒక స్త్రీకి దేవుడు అవకాశం ఇచ్చాడు. యుద్ధం అనేది ప్రారంభం అయిపోయింది. యుద్ధంలో ప్రారంభం అయిపోయిన తర్వాత దేవుడు అన్నిలో సైన్యాలను చల్లా చెదురుగా కొట్టేశాడు. ఈ సిసెరా అనేవాడు తన రథాలను గుర్రాలను విడిచిపెట్టి పరారైపోయి ఒక టెంటు చూసేసరికినే ఏమైనా బెక్కమొఖం వేసి అక్కడ కూర్చుంది. అమ్మా వందనాలు అన్నారు. అయ్యా రండి, అయ్యా లోపలికి రండి, మీరు లోపలికి వచ్చేసి అక్కడ పోయి దాక్కోపోండి అనగానే, అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇస్తావా, యుద్ధంలో అలిసిపోయి వచ్చేసాను అని. అంతకుముందు విర్రవీగినటువంటి ఈ సిసెరా ఆమె దగ్గరికి రాగానే ఆమె ఏం చేసింది అని అంటే, ఒరే వీడు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని బాగా బాధ పెట్టిన శత్రువు కదా వీడు, బాధ పెట్టినట్టు శత్రువు కదా వీడు, కాబట్టి వీడు మంచినీళ్ళు అడుగుతున్నాడు. అదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? వామ్మో వీడు రానే వచ్చేసాడు రా బాబోయ్ అని పరారైపోతుంటారు. వీడు ఇన్ని రోజులు మమ్మల్ని ఎరగొట్టినోడు, వీడు ఇన్ని రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు, వీడు మా ఇంట్లోకి వచ్చాడు ఏంద్రా ఈ మొదనష్టపోడు అని చెప్పి పారిపోతామండి. కానీ ఆమె అలా ఆలోచించలేదు. లోపలికి వచ్చినటువంటి వాడు శత్రువు నా ఇంట్లోకి వచ్చేసాడు, శత్రువు నా ఇంట్లోకి వచ్చేసాడు. దేవుడు ఒకవేళ ఈ శత్రువుని నా చేతిలో చంపాలనుకున్నాడేమో, ఈ శత్రువుని నా చేతిలో చంపాలనుకున్నాడేమో అని అనుకుంది. వెంటనే ఏం చేసిందో తెలుసా? వెంటనే అక్కడ ఉన్నటువంటి వాడు నీళ్లు అడగగానే ఏం చేసిపోయి పాలిచ్చింది. పాలిస్తే మనోడు ఏమనుకుంటాడు? మనోడే ఎంత మంచిదిరయ్యేమా, నీళ్ళు అడిగితే పాలిచ్చింది అని ఏమో ప్లాన్ ప్రకారం చేసింది. వీడు అలిసిపోయి వచ్చేసాడు, బాగా ఆతమరిచి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చినటువంటి వాడికి నీళ్ళు ఇవ్వటం కంటే పాలిచ్చామనుకోండి, వీడేం చేస్తాడు? కాసేపట్లో గుర్రుమని నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత బాగా ఆలోచించిందండి. ఆలోచించి ఆ టెంట్కి కొట్టే మేకులు ఉంటాయి కదా, ఆ మేకులను తీసుకుంది, ఒక సుత్తిని తీసుకుంది. ఏం చేసింది? ఒక్క దెబ్బకి కనత మీద పెట్టి కొడితే ఆ కనతలో నుంచి నేలలోకి దిగిపోయి, ఏమంటే ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాలు బాధ పెట్టినటువంటి ఒక శత్రువు దెబ్బకి నేల కూలిపోయాడు. ప్రియమైన వాళ్ళు అందరూ కూడా ఎగతాళి చేసేసారు. ఓరి ఎంత బతుకు బతికి ఆడదాని చేతులు చచ్చాడు ఎదురా బాబు వీడు, ఎంత బతుకు బతికి ఎంతమందినో సైన్యంలో ఓడించి ఎంతమంది యోధులను గెలిచినటువంటి వీడు సుత్తి తీసుకొని కొట్టకూడదు, వీడు దెబ్బకే చచ్చిపోయాడు, వీడే మగాడు రా అన్న. దేవుడు నీలాంటి ఒక స్త్రీతో, నీలాంటి ఒక బలహీనుడైనటువంటి దేవుని కుమారుడితో సాతానును ఓడించాలి. దేవుడు నీ చేతిలో నా చేతిలో సాతానును ఓడించాలి అని నిన్ను నన్ను తన సైన్యంగా మార్చి సాతానుని ఎలా గెలవాలో నీకు నాకు మెలకులు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు మెలకులు చెబుతున్నారండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో తొదకు మరల చదవండి ఇప్పుడు ఆ మాట. ప్రభు యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి, ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి అని అంటున్నారు. తొదకు అనే మాట ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక సుమారుగా 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలలోని 155 వచనాలు ఉన్నాయి. ఎన్నమ్మా? 101 వచనం అన్నా ఎవరికైనా వచ్చా? మాకు అలాంటివి మాత్రం అస్సలు అడగొద్దండి అంటారు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 155 వచనాలు ఉన్నాయి. ఈ 155 వచనాలలో మొదటి 140 వచనాలు దేవుడు సాతానును ఎలా గెలవాలో దేవుడు మనల్ని సిద్ధపరిచేటటువంటి ఆ సంగతులన్నీ దేవుడు రాయించారు. సిద్ధపాటు. మొదటి 140 వచనాలు దేనికి? సిద్ధపాటుకి. తర్వాత ఉన్నటువంటి 15 వచనాలు ఉన్నాయి కదా, ఈ 15 వచనాలలోని 10 వచనాలు సాతానుతో ఎలా యుద్ధం చేయాలో, ఆ యుద్ధంలోని సాతాను బలమేంటో నీ బలమేంటో, సాతానుని గెలవాలి అని అంటే నువ్వు ఏ వస్త్రాలు ధరించుకోవాలో ఏ వస్త్రాలు ధరించుకోకూడదో,
వాటి గురించి సాతానుని ఎలా కొట్టాలో ఆ యుద్ధం గురించి 10 వచనాలు చెప్పారండి. మిగిలినటువంటి 5 వచనాలలోని చివరికి ప్రార్థన నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యకరమో చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలను, మీకు అర్థం కావడం కోసం ఒక మాట చెప్తాను. కోళ్ల పందాలు మీకు తెలుసు కదమ్మా? తెలుసా తెలియదు? ఎందుకు తెలియదు? మనకి వాక్యం తెలియదు కానీ కోళ్ల పందాలు బాగానే తెలుసా తెలియదా? కోళ్ల పందాలు ముఖ్యంగా ఈ జనవరి టైంలో, సంక్రాంతి టైంలో బాగా జరుగుతుంది. ఒక కోడి మరొక కోడితో తలపడటానికి ముందు సుమారుగా 1 year అండి, 1 సంవత్సరం కాలం పాటు దాన్ని సిద్ధం చేస్తారు. దాని ఓనర్ 1 సంవత్సరం కాలం పాటు దాన్ని సిద్ధం చేస్తాడు. సిద్ధం చేసినటువంటి ఇతను ఏం చేస్తాడో తెలుసా? దాన్ని సిద్ధం చేసేటప్పుడు ఒక పనివాడిని పెడతాడు. సుమారుగా 10 నుంచి 15 వేలు జీతం ఉంటుంది అతనికి, ఒక కోడిని పెంచడం కోసం. అతనికి ఉన్నటువంటి పనివాడు ఏం చేస్తాడంటే, దీనికి అవసరమైన జీడిపప్పు, దీనికి అవసరమైనటువంటి గింజలు, దీనికి అవసరమైన కొన్ని కోళ్ళకి కోడి గుడ్డు లోపల ఉన్నటువంటి వైట్ ఉంటుంది చూసారా, తెల్లటి జన అంటారు చూసారా, దాన్ని కూడా ఉడకబెట్టి తెల్లదాన్ని దీనికి పెడతారండి. ఎందుకంటే కాల్షియం గట్టిగా కనుక ఉంటే లోపల కోడి బలం బాగా పొందుకుంటుంది అని. 1 సంవత్సరం కాలం పాటు సిద్ధం చేసిన తర్వాత ఈ కోడిని కనుక ఒక్కసారి పందెంలోకి దించితే ఆ కోడి 1 నిమిషం కానీ 2 నిమిషాలలోని అయితే ఎదుటి కోడిని కొట్టి ఇది గెలవనన్నా గెలుస్తుంది, లేకపోతే ఎదుటి కోడి చేతిలోని ఇది ప్రాణమైనా పోగొట్టబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లల, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా నువ్వు నేను ఎలాగూ ఇదిగో సిద్ధపాటు కలిగి ఉండాలో ఈ సిద్ధపాటులోని పరలోకపు తండ్రి నీ కోసం ఏం చేశారు, కుమారుడైన క్రీస్తు నీ కోసం ఏం చేశారు, పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ఏం చేస్తున్నారు, వీళ్ళ ద్వారా నువ్వు ఎలాంటి బలం పొందుకోవాలి, పాపంలో సచ్చిన వారిగా అపరాధంలో పడిపోయిన వారైనటువంటి మనలను యేసుక్రీస్తు ఎలా నిలవబెట్టి కూర్చోబెట్టినటువంటి నిన్ను నిలవబెట్టి సంఘంలో చేర్చి, సంఘంలో ఉన్నటువంటి మనందరి మధ్య ఒక పరిశుద్ధత అనేది కొనసాగాలి, సంఘంలో ఉన్నటువంటి మనందరి మధ్య కూడా ఒక ఐక్యత అనేది కొనసాగాలి, మనందరి మధ్య కూడా సఖ్యత, హార్మోని అని అంటారండి, సఖ్యత కలిగి ఉండాలి. భార్య భర్తలుగా మీకు సఖ్యత ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులుగా సఖ్యత అనేది ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులుగా సఖ్యత అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి మీరు లేచి నడవాలి. లేచి నడిచి మీరు ఎక్కడ నిలబడాలి? సాతాను ఎదుటికి నిలబడాలి. నిలబడేది అది ఫైనల్ గా దేవుడు చూడాలి అని అనుకుంటున్నారండి. అందుకే దేవుడు ఏమన్నాడు? తొదకు అని అన్నారండి. సిద్ధపాటు మొత్తం కూడా సిద్ధపడిన తర్వాత నువ్వు ఎవరి ఫ్రంట్ లో నిలబడాలి? సాతాను ఎదురుగా నిలబడాలి అని అంటే దేవునిలో నుండి బలం అనేది నువ్వు పొందుకోవాలి. ఏమండి, దేవుడు ఇంతకు ముందే చెప్పాను మీకు, దేవుడు సర్వశక్తిమంతుడు. అమ్మా ఒక వచనం చెప్పేసి ముగించేస్తాను, రేపు ఇంకా బాగా లోతుగా ఆలోచిస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఏకకాలంలో దేవుడు అన్ని దేశాలలో ఉండగలడు, అన్ని రాష్ట్రాలలో ఉండగలడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఏం జరుగుతుందో ఇట్టే పసిగట్టగలిగినటువంటి మహాశక్తిమంతుడు మన కన్న తండ్రి. ఇలా స్కాన్ చేశాడంటే నీ రిపోర్టు మొత్తం వచ్చేసింది. ఇలా స్కాన్ చేశాడు అని అంటే నా రిపోర్ట్ అంతా కూడా ఆయనకు అర్థమైపోతుంది. సాతానుడు అలాంటి వాడు కాదండి, సాతానుడికి అంత పవర్ లేదు. కానీ ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి కూడా దేవుని కోసం బ్రతకలేకపోతున్నాడు అని అంటే వాడి నెట్వర్క్ ఎంత పెద్దదో ఆలోచించండి ప్రియమైన దేవునితో. వాడి నెట్వర్క్ ఎంత పెద్దదో, వాడు ఎంత ఏమన్నా భయంకరంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇదంతా కూడా క్షణాలలో వాడికి ఎలా తెలిసిపోతుంది, వాడి నెట్వర్క్ ఎలా ఉంది అని జాగ్రత్తగా గమనిస్తే వాడు అంతటా ఉండడు. కానీ వాడికి కూడా ఒక హెడ్ క్వార్టర్ అని అంటారు కదా, వాడు కూడా ఒక స్థలంలో నుండే మిగిలిన ప్రపంచాన్ని అంతటినీ కూడా శాసిస్తున్నాడండి. మీ అందరికీ తెలుసండి వాడు ఎంత పవర్ఫుల్లో. యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చి 1 నిమిషంలో ఈ రాజ్యముల మహిమ మొత్తం చూపించి యేసు ప్రభువుని ఛాలెంజ్ చేసి ఏమన్నాడు తెలుసా? ఈ రాజ్యముల మహిమ మొత్తం కూడా నీ చేతికి అప్పగిస్తాను, ఇది నాకు ఇవ్వబడింది, ఇది నాకు అప్పగింపబడింది. ఒక మాట చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము. వాడు ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావాలండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము
చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్తలో కూడా ఉంది చూడమ్మా ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియమైన. 8వ వచనం నుంచి మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసేదవా వీటన్నింటినీ నీకిచ్చేదను అంటున్నారండి. ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎవడాడు? పరలోకంలోని యేసుక్రీస్తు పనివాడు. యేసుక్రీస్తు మన రక్షకుని యొక్క పనివాడు వాడు. మనకు పనివాడు వాడు. మన తండ్రికి పనివాడు వాడు. సాతానుడు పరిచారం చేసేటటువంటి ఆత్మ ఈ లోకానికి వచ్చి ఆదాము అవ్వలను మోసగించి ఆదాము అవ్వల వలన ఈ లోకాధికారం పొందినటువంటి వాడు సాక్షాత్తు లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని, ముల్లోకాలకు చక్రవర్తి అయినటువంటి అద్వితీయ దేవుని కుమారుని ఛాలెంజ్ చేస్తుందండి. మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకొని పోయి ఏం చేస్తుంది? ఈ లోకరాజ్యముల మహిమ అంతటిని కూడా ఆయనకు చూపించి నీవు నా కాళ్ళకు మొక్కితే, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఇదంతా కూడా నాది అని అంటున్నారు. అమ్మ, యేసు ప్రభులు వారిని అంతగా తక్కువగా అంచనా వేసినటువంటి వీడు నిన్ను నన్ను చెడుగుడు ఆడేస్తాడు ప్రియమైన దేవుని పిల్లలు. మనం చాలా మెలకుగా ఉండాలి. వాడికి ఉన్న నెట్వర్క్ ఏంటో మనకు అర్థం కావాలి. వాడికి ఉన్నటువంటి బలం ఏంటో మనకు అర్థం కావాలి. వాడు సర్వవ్యాప్తి పరుడు కాదు. వాడు ఓమ్ని ప్రజెంట్ అని అంటారు. ఏకకాలంలో అంతటా ఉండగలిగిన వాడు కాదు. వాడికి ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఈ హెడ్ క్వార్టర్లో దేవదూతలలోని, ముఖ్యంగా పరలోకంలో నుంచి గెంటి వేయబడినటువంటి ఈ దేవదూతలలోని లెవెల్స్ అనేవి ఉన్నాయండి. అమ్మా, మనందరికీ ఇక్కడ సంఘంలో పెద్దవారు ఎవరు? మన అయ్యగారు పెద్దవారు, తర్వాత సంఘ కాపరి, ఆ తర్వాత సంఘ పెద్దలు, ఆ తర్వాత విశ్వాసులు. ఎలాగైతే సంఘంలో ఒక హైరార్కీ ఉంటుందో సాతాను రాజ్యంలో కూడా ఒక హైరార్కీ అనేది ఉందండి. అందరికంటే కూడా అధిపతిగా సాతాను, అపవాది అనేవాడు వాడు కూర్చున్నాడు. వాడి కింద నెక్స్ట్ లెవెల్లో ఉన్నవారు, ఈ నెక్స్ట్ లెవెల్ అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళందరూ కూడా పనిచేసుకున్నారండి ప్రపంచాన్ని. అరే, నువ్వు ఆ ఖండాన్ని తీసుకో, నువ్వు ఈ ఖండాన్ని తీసుకో, నువ్వు ఆస్ట్రేలియాని చూసుకో, నువ్వు ఆసియాని చూసుకో, నువ్వు ఉత్తర అమెరికాని, నువ్వు దక్షిణ అమెరికాని, నువ్వు యూరోప్ ఖండాన్ని, ఖండాలన్నింటినీ కూడా పంచుకున్నటువంటి నాయకులు వాళ్ళు ఉన్నారండి. ఇక వాళ్ళ కింద వచ్చేసరికేనే దేశాలను పంచుకున్నటువంటి నాయకులు ఉన్నారు. ఇదిగో, నువ్వు ఇండియాని చూసుకో, నువ్వు పాకిస్తాన్ని చూసుకో, నువ్వు చైనాని చూసుకో, నువ్వు రష్యాని చూసుకో, నువ్వు బ్రెజిల్ని చూసుకో, ఇలా దేశాలను పంచుకున్నటువంటి అందరికంటే కూడా వాడు హెడ్ క్వార్టర్లో ఉంటే వాడి కింద ఉన్నటువంటి వారు ఖండాలను చూసుకునేటటువంటి వారు, ఆ కింద ఉన్నటువంటి వారు దేశాలను చూసుకునేటటువంటి వారు, ఆ కింద ఉన్నటువంటి వారు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను చూసుకునేటటువంటి వారు. అరే, నువ్వు ఆంధ్రాను చూసుకో, నువ్వు తెలంగాణను చూసుకో, నువ్వు కర్ణాటకను చూసుకో, నువ్వు తమిళనాడును చూసుకో, ఇలా రాష్ట్రాలను పంచుకుంటున్నారండి. ఎలా వస్తున్నారో చూసారా? ప్రపంచం అంతటిని కూడా కంట్రోలింగ్ ఎలా వస్తున్నారో. వాడు అక్కడ కూర్చొని వాడి కింద ఖండాలను చూసేవారు, వాళ్ళ కింద దేశాలను చూసేవారు, వాళ్ళ కింద రాష్ట్రాలను కంట్రోల్ చేసేటటువంటి వారు, ఆ తర్వాత జిల్లాలను, మండలాలను, ఆ తర్వాత గ్రామాలను, గ్రామాలలో ఉన్న వీధులను, ఆ వీధులలో ఉన్నటువంటి కుటుంబాలకు ఒక్కొక్కడు ఉంటాడండి. మీ కుటుంబానికి ఒకడు ఏజెంట్ ఆల్రెడీ హైరార్కీలో ఒకడున్నాడు. మీకు ఒక ఏజెంట్ ఉన్నాడు. మీ ఇంట్లో వింటున్నటువంటి మాటలు, మీరు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఎవడు గమనిస్తున్నాడు అనమాట? మీ ఇంటికి మీ ఇంటి పైన అంధకార సంబంధమైనటువంటి ఈ అధికారంలో ఉన్నటువంటి ఒక ఏజెంట్ ఒకడున్నాడు. ఒక ఏజెంట్ అనేవాడు ఒకడున్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసిన మరుక్షణం ఎన్నిసార్లు మీ జీవితంలో జరిగింది ఒకసారి ఆలోచించుకోండి. ప్రార్థన చేద్దామని మోకరిస్తావు, ప్రార్థన చేద్దాం అనుకునేసరికి ప్రార్థన మర్చిపోయి ఏదేదో ఆలోచనలోకి వచ్చేస్తావు. కరెక్టా కాదే? ఎవడో నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకున్నావు? మీ ఇంటి మీద ఆల్రెడీ ఒకడున్నాడు. అంధకార సంబంధమైనటువంటి అపవాది సంబంధి ఒకడు మీ ఇంటి మీద ఉన్నాడు.
నువ్వు బయటికి రాగానే మీ బజార్లో ఉన్నటువంటి ఇద్దరు నీ మీద అటాకింగ్ ఉంటుంది. ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, ఇంటికి ఒకడు చొప్పున చూస్తే ఇక్కడ ఎంతమంది అపవాదు సంబంధులు ఉన్నారో, నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో కానీ వాడు మాత్రం శ్రద్ధగా వెళ్ళి, ఎవడో రవిగాడంట, వాడు బెంగళూరు నుంచి వచ్చేసి మన గుట్టు చెప్పేస్తున్నాడయ్యా, వీళ్ళని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టు, వీళ్ళు నిద్ర ఈ రోజు మానేశారు, నిన్న బాగా నిద్రపోయారు, ఈ రోజు నిద్ర మానేశారు, వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటున్నారండి. ఎంత పెద్ద హైరార్కీ ఉందో తెలుసా? నువ్వు గనక విశ్వాసంలో గనక, దేవుని విశ్వాసంలో గనక నువ్వు బలంగా ఉంటే నీ ఇంటి అధిపతి, నీ ఇంటికి పైన ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి వాడు, బాస్ నేను చాలా ప్రయత్నం చేస్తాను, ఇది పెద్ద మొండిదానిలాగా ఉంది, అసలు లేవటం, నేను ఎంత ప్రయత్నం చేసినా సరే, వాక్యం బాగానే చదువుతుంది, ప్రార్థన బాగానే చేస్తా ఉంది, దేవుడు అంటే భయపడతా ఉంది, నా వల్ల కావట్లేదు, ఏమైనా జడగొట్టడం, ఏం చేద్దాం రా అని చెప్పి పక్క నుండి వెలుసుకొచ్చుకుంటారు. వీళ్ళిద్దరి వల్ల కాకపోతే ఆ బజార్లో ఉన్నటువంటి వాడిని వెలుసుకొస్తారు, వాళ్ళ ముగ్గురు వల్ల కాకపోతే ఆ ఊరికి పెద్దగా ఉన్నటువంటి వాడిని పట్టుకొస్తారు, వాడి వల్ల కాకపోతే మండలానికి అధిపతిని పట్టుకొస్తారు, వాడి వల్ల కాకపోతే జిల్లాని అధిపతి, ఇలా ఎంత మందిని నీ మీదకి దాడి చేస్తారో తెలుసా? విశ్వాసంలో నిన్ను దెబ్బతీయటం కోసం, విశ్వాసంలో నువ్వు పడిపోకుండా, విశ్వాసంలో ఉండకుండా అవిశ్వాసంలోకి రావాలి. దేవుని గుంపులో ఉన్నటువంటి నువ్వు అంధకార సంబంధమైనటువంటి శక్తులలోకి రావాలి అని ఎన్నిసార్లు అండి. ఏమండి, మీరు జనరల్గా ఏదైనా సరే ఒక తలంపు గనక, ఈ అమ్మాయి భలేగుందే అని అనుకుంటే దానికంటే అందగత్తెలను ఈ ఫోన్లోనే చూపించేస్తాడు. అమ్మా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది క్షణాల మీద నీ దగ్గరికి వాళ్ళు రప్పించేస్తున్నారు. వాడికి ఉన్నటువంటి ఒక గొప్ప నెట్వర్క్. ప్రియమైన దేవుని పిల్లల, ఇంత నెట్వర్క్ ఉందా లేదనేది ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలోని, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం. ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతిని చెప్తాను. ఇశ్రాయేలీలు రెండు ముక్కలుగా విడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేశారంటేనమ్మా, వాళ్ళు బబులోను సామ్రాజ్యంలోనికి, యూదులందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిపోతారు అని ముందుగా ఇర్మియా గారు ముందుగానే చెప్పారు. అయినా మీరు దేవుని మాటలు వింటలేదు కాబట్టి బబులోను అనే రాజు మీ దగ్గరకు వస్తాడు, చెర పట్టుకొని పోతారు. అక్కడికి వెళ్ళినటువంటి మీరు 70 సంవత్సరాలు వాడి బానిసత్వంలో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. ఈ 70 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వెనక్కి వచ్చేస్తారు. ఈ సంగతి దానియేలు గారికి అర్థమైంది. దానియేలు గారికి అర్థమైపోయి దానియేలు గారు సమయానంతాల్లో లెక్కేసి, అరే 70 సంవత్సరాలు అయిపోయింది కదా, మన ఇర్మియా గారు చెప్పినటువంటి ఆ మాటల ప్రకారం దేవుడు మమ్మల్ని విడుదల చేయాలి కదా, మేము ఈ దేశంలో నుంచి మరలా తిరిగి మా సొంత దేశానికి వెళ్ళాలి కదా, అలా వెళ్ళాలి అంటే దేవుని దయ మాకు కావాలి కదా, దేవుని దయ కావాలి అంటే ప్రార్థించాలి కదా అని ఉపవాసంతోనే దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారండి. సుమారుగా 86-87 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉంది. ఏమంటే ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 85 సంవత్సరాలకు పైబడినటువంటి ప్రాయంలో తన ప్రజలను విడుదల చేయమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత సుమారుగా 21 రోజు అండి, 3 వారాలు ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని రోజులమ్మా? 3 వారాలు ఎడతెగక అంటే ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి మా సొంత దేశానికి పంపించయ్యా, ఇక్కడ మేము చెరలో ఉన్నటువంటి మాకు విడుదల దయచేస్తున్నావు కదా, 70 సంవత్సరాలు పూర్తయినాయి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు సమాధానం పరలోకంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి ఆ సమాధానాన్ని పట్టుకొస్తున్నటువంటి ఒక దేవదూత. ఆ దేవదూత పేరు గబ్రియేలు. ఎవరు? గాబ్రియేలు దేవదూత పరలోకంలో నుంచి బయలుదేరి ఎవరికి సమాధానం చెప్పడం కోసం? మన దానియేలు గారికి సమాధానం చెప్పడం కోసం బయలుదేరి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఆ దేవదూతకు ఆటంకం ఎవరు కలిగించారంటే చూడండి, పారసీకుల అధిపతి అనే మాట ఉంటుంది. 12వ వచనం, 13వ వచనం నుంచి చూడండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను 12 కూడా చదువుదాం, మరలా 12 కూడా చదవండి. నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి, అప్పుడు అతడు
దానియేలు భయపడకుము నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఎప్పుడు విన్నాడంట దేవుడు? ఫస్ట్ రోజునే విన్నాడంటమ్మా. ప్రార్థన ఎన్ని రోజులు చేశాడు మనోడు? మన దానియేలు గారు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 21 రోజులు ప్రార్థన చేశారు. 3 వారాలు ప్రార్థన చేశారు. కానీ మొదటి రోజు మోకరించి ప్రార్థన చేసిన మరుక్షణమే ప్రార్థన ఎవరికి వినపడింది? పరలోకంలో ఉన్న దేవుడికి వినపడింది. దేవుడు ఆల్రెడీ సమాధానాన్ని గాబ్రియేలుకు చెప్పి దానియేలు గారికి సమాధానం ఇవ్వు అని చెప్పేసి ఆ సమాధానాన్ని పట్టుకొని పరలోకంలోంచి బయలుదేరండి. ఎవరు బయలుదేరారమ్మా? గాబ్రియేలు గారు బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరితే మాకెందుకండి, ఆమెనంటే మా దారిని మేము పోతాం అంటారు. ఎక్కడికి బయలుదేరారు? భూమి మీద ఉన్నటువంటి దానియేలు గారికి సమాధానాన్ని పంపించారు. ఆ సమాధానాన్ని పంపించేటప్పుడు గాబ్రియేలు 21 రోజులు ఆటంకపరచబడ్డాడంట. అమ్మా ఆ మాట చెప్తున్నారు చూడండి 13వ వచనంలో. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీక రాజు సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును అని అంటున్నానండి. అయ్యా దానియేలు, నువ్వు ప్రార్థన చేసిన మరుక్షణం దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నువ్వు మొదటి రోజును మోకరించిన మరుక్షణమే దేవుడు సమాధానం పంపించాడు. ఆ సమాధానాన్ని పట్టుకొని నేను వస్తూ ఉంటే ఈ అంధకార సంబంధమైనటువంటి ఈ శక్తులు, ఈ లోకనాథులు, వీళ్ళందరికీ కూడా ఈ ముఖ్యంగా నువ్వు ఏ పట్టణంలోనైతే ఉన్నావో, నువ్వు ఏ రాజ్యంలోనైతే ఉన్నావో, ఈ పారసీకుల రాజ్యానికి పైన ఒకడున్నాడు, ఈ ముఖతి గ్రామానికి ఒకడు పైన ఒకడున్నాడు. గుర్తుంచుకోండి. ఈ బజారుకి ఒకడున్నాడు, ఆ బజారుకి ఒకడున్నాడు, మీ ఇంటికి ఒకడున్నాడు, అమ్మా ఈ మండలానికి ఒకడున్నాడు, ఈ జిల్లాకి ఒకడున్నాడు, ఈ రాష్ట్రానికి ఒకడున్నాడు, ఈ దేశానికి ఒకడున్నాడు. ఎంతమంది పెద్ద పెద్ద హైరార్కీ అండి. ఎప్పుడైతే గాబ్రియేలు పరలోకంలోంచి బయలుదేరి వచ్చాడో వీళ్ళందరూ కూడా రానే వస్తున్నాడు రా గాబ్రియేలు వేసేద్దాం రండి అని చెప్పేసి పారసీకుల అధిపతి అడ్డగించడం మొదలుపెట్టి యుద్ధం ప్రకటించాడు. దేవుని యొక్క సమాధానం నీ దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే దేవుని సమాధానం పరలోకంలోంచి బయలుదేరినటువంటి ఆ సమాధానం దానియేలుకు అందకుండా ఉండాలి అని ఏకంగా పారసీకుల రాజ్యాధిపతి ఎన్ని రోజులు? 21 రోజులు అడ్డగిస్తే ఇక్కడ దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థనను చూసినటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, మా గాబ్రియేలు ఓడిపోయేలాగున్నాడే, మా గాబ్రియేలు ఇదిగో ఒక దూత, ఏమంటే మహా ప్రధాన దూత అయినటువంటి గాబ్రియేలు పారసీకుల అధికారి అయినటువంటి అంధకార సంబంధమైనటువంటి దుష్టుని యొక్క ఆ రాజ్యాధిపతి చేతిలో ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఓడిపోయే పరిస్థితి వచ్చి పరలోకంలోంచి మిఖాయేలు, గాబ్రియేలు ఓడిపోయేలాగా ఉన్నాడు, నువ్వు కూడా వెళ్ళి యుద్ధం చేసేసి ఆ పారసీకుల దుష్టుడిని, ఆ పారసీక రాజ్యాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి దుష్టుడిని ఓడించి గాబ్రియేలుని విడుదల చేయాలనగానే పరలోకంలోంచి సైన్యం బయలుదేరి వాళ్ళతో యుద్ధం చేసి పారసీకుల రాజ్యాధిపతిని కూల్చి గాబ్రియేలుని విడుదల చేసి ఇప్పుడు వెళ్ళి దానియేలు గారికి చెప్పు. ఆయన దానియేలు 21 రోజులు నన్ను ఆటంకపరిచారయ్యా, యుద్ధంలో ఉన్నాను, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీ వెనక ఎంత మహా సంగ్రామం, ఎంత మహా పోరాటం జరుగుతుందో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. నీ కోసం నా కోసం పరలోకంలో సైన్యాలు తలపడుతున్నాయండి. భూమి మీద ఉన్నటువంటి నీకు నాకు చింతా చీకు లేకుండా నిద్రమరుస్తున్నాం. నిద్రపోతూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని వృధాగా పోనిస్తున్నామండి. దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని వృధాగా పోనిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లల. ఇదిగో ఎంతమంది అంధకార సంబంధమైనటువంటి శక్తులు, అంధకార సంబంధమైనటువంటి దుష్ట శక్తులు నీ మీద పనిచేస్తున్నారు. ఆలోచించమ్మా. దేవుని కోసం కనుక నువ్వు బ్రతకాలి అనుకున్నటువంటి మరుక్షణాన నిన్ను దేవుడిలో ఉండకుండా చెయ్యటం కోసం ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు నీకెందుకు కలగబడుతున్నాయో తెలుసా? ఎలాగైనా సరే నీ సమయం అయిపోవాలి, ఎలాగైనా సరే దేవుణ్ణి నీకు దూరం చేయాలి, ఎలాగైనా సరే దేవుడి ఎదుట నువ్వు శత్రువుగా నిలబడాలి, దేవుడిచ్చేటటువంటి ఆ నిత్యాగ్ని గుండంలోకి నిన్ను చేర్చాలి అని పరలోకంలో నుంచి గెంటి వేయబడినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి లోకనాథులు, అంధకార సంబంధమైనటువంటి దుష్ట శక్తులు నీ మీద పనిచేస్తూ ఉన్నాయి అన్నట్టు సంగతి నువ్వు ఆదమరిచి నిబ్బరమైన బుద్ధి కలిగి
నువ్వు మెలకువగా ఉండాల్సినటువంటి నువ్వు నిద్రలోకి జారిపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయ పోరాటం ఎక్కడదండి నీకు? ఆత్మీయ పోరాటం ఎక్కడ? ఆత్మీయ పోరాటంలో నువ్వు నిలబడాలి అనంటే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచం ఎంత గొప్పగా ఉంటుందో, ఆ యుద్ధంలోకి వెళ్ళినటువంటి నువ్వు అపవాదిని జయించడం కోసం దేవుడిచ్చే శక్తిని ఎలా పొందుకోవాలో, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం ఎలా ఉంటుందో, ఆ సర్వాంగ కవచం నీకు పని చేయాలి అనంటే దాన్ని దేవుడిచ్చినటువంటి ఆ స్థితిలో నుంచి నువ్వు ఎలా ధరించుకోవాలో రేపు రాత్రి తొందరగా రండి. రేపు ఎక్కువ సమయం దేవుని యొక్క విలువైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని తండ్రి మీరు ఎంతగానో ప్రేమించారు నాయన. మీ విరోధి, మా విరోధి అయినటువంటి అపవాది మీ మీద యుద్ధం ప్రకటించి తండ్రి మమ్మల్ని లోపరుచుకోవటం కోసం ఈ లోకంలోకి తండ్రి మా మీద యుద్ధం ప్రకటించి మమ్మల్ని ఆత్మీయంగా తండ్రి మీ యుద్ధం నుంచి దూరం చేయాలన్నటువంటి కక్షతో మా మధ్యకు వచ్చాడన్నటువంటి ఆ సత్యాన్ని, ఆ నిజాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మాకు వినిపించినందుకు మీ కృతజ్ఞతలు దేవ. అవును తండ్రి, మీకోసం బ్రతకాలన్నటువంటి ఆశ కలిగిన, మీకోసం నిలబడాలన్నటువంటి తపన కలిగిన తండ్రి ఈ అంధకార సంబంధమైనటువంటి దుష్టుల ప్రభావం వలన నాయన మీలో నుంచి తొలగిపోతున్నటువంటి మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మాకు మీ శక్తిని ఇవ్వండి, మీ బలాన్ని ఇవ్వండి. మీరు తండ్రి ఇచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకోవాలో తండ్రి మీరు మాకు నేర్పించండి నాయన. మీరు ఏదైతే మాకు భూమి మీద నేర్పుతున్నారో తండ్రి, ఏదైతే తండ్రి మీరు మా జీవితం నుంచి మీరు ఆశిస్తున్నారో తండ్రి దాన్ని నెరవేర్చేటటువంటి మీకు నమ్మకమైన బిడ్డలుగా ఇక ముందు కాలంలో కొనసాగేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మాకు దయచేయండి తండ్రి. మరి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరును తండ్రి దీవించండి తండ్రి. వారి కుటుంబాలను తండ్రి దీవించండి, కంచి వేయండి తండ్రి. సాతానులు ముట్టకుండా తండ్రి మీ విలువైనటువంటి బలమైనటువంటి మాటలు తండ్రి వారి కుటుంబాలలో వర్ధిల్ల చేయమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మీ ప్రతినిధులుగా తండ్రి, మీ సైన్యంలో మహా సామ్రాజ్యవాదులుగా తండ్రి నిలబెట్టుకున్నటువంటి మీ సేవకులు చిన్నబాబు గారిని, మరి మీ సేవకులు శామ్యూలు గారిని బట్టి తండ్రి మీకు ఎన్నలేని స్తుతులు స్తోత్రాలు ఉన్నాయి. మీ బిడ్డలను తండ్రి అంధకారంలో నుంచి విడుదల చేయడంలో తండ్రి అల్లు పెరగనటువంటి యోధులుగా పనిచేస్తున్నటువంటి ఈ సేవకులను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఉమేష్ అన్నగారిని బట్టి, మరొక అన్నగారిని బట్టి, మరి మీ సేవ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీకు నమ్మకమైనటువంటి సైనికులుగా తండ్రి నిలబడే భాగ్యాన్ని మీ బిడ్డలైన మా అందరికీ తండ్రి దయచేయండి తండ్రి. ఈ దినాన్ని తండ్రి మీ సహాయం అందించి ఈ మంచి మాటలు తండ్రి నేర్పినందుకు మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం సాయంత్రం జరుగుతున్నటువంటి కూడికలలో కూడా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని తండ్రి మరొకసారి తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ